పరుచుకుందాం. పండగ వస్తుందంటే ఏం చేస్తామండి? అన్నీ శుభ్రం చేసుకుంటాం. శుభ్రం చేసుకోకపోతే ఏమంటారు? ఆత్మకు రక్షణ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఇంట్లోకి తినడానికి ఉందా లేదా అది చూడరు, ఏది చూడరు. కానీ ఇల్లు శుభ్రం చేసుకోకపోతే ఏమ్మా పండుగ వస్తుంది ఇల్లు శుభ్రం చేసుకోలేదా అంటారు. బూజులు గీజులు తులుపుకొని శుభ్రంగా రంగులు గింగులు వేసుకుని చక్కగా పండగ. అది కాదు నిజమైన పండగ. దేవునికి స్తోత్రం కలుగుగాక. మీ ఇంటి నిండా బూజులు ఉన్నా సరే అవి దులుపుకోపోయినా పర్వాలేదు, కానీ హృదయంలో చాలా బూజులు ఉన్నాయండి. ఇవాళ మనుషుడు హృదయంలో బూజులు అట్టే ఉంచుకుంటున్నాడు. ఇంటికి బూజులు దులిపి దానికి నిండా రంగులేంచి అబ్బా ఎంత బాగుంది ఈ బిల్డింగు అనుకుంటున్నాడు. ఎవరిదో కానీ ఇల్లు సూపర్ ఉంది, అలా వెళ్తూ ఉంటాం కదండి రావులకి, ఈ ఇల్లు చాలా బాగుంది, ఈ ఇల్లు చాలా బాగుంది, అబ్బా భలే మంచి నీట్గా పెయింట్లు వేశారు, కానీ హృదయం ఎలా ఉంది? బూజులన్నీ.